ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్యాష్నోకి సంబంధించి ఈ నెల 23, 24, 25 ఈ 3 రోజులు అక్కడ జూదము, మద్యము, వ్యభిచారం అన్నీ చేయడానికి యువతకు అన్ని కొనుగోలు, టిక్కెట్లు, ఫ్లైట్లు కూడా చెప్పిన. కడప టు గోవా, హైదరాబాద్ టు గోవా, బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్, ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పిన, 91 ఫ్లైట్ నెంబర్, సమయం కూడా చెప్పిన. అన్ని కూడా మళ్ళీ వచ్చిన ఎస్పీ గారికి స్వయంగా నేను వివరిస్తాను. దీని కింద కార్డు కూడా ఉంది వాళ్ళది, ఎంఎన్ఆర్ అని కూడా. ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు, ఎవరు అనేది కూడా రాసినారు. ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా, 23, 24, 25 పొద్దుటూరు నుంచి 100 మంది పైగా యువకులు గోవాకు పోతున్నారు. వ్యభిచారం చేయనీకి, తాగనీకి, జూదమానికి. వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు. ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు విచారించండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇది కనుక మీరు నియంత్రించకపోతే కనుక క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాష్నో అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా. ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపు కన్నా ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కూలాంశంగా ఆయనకు తెలియజేస్తా, మళ్ళీ ప్రెస్కు రిలీజ్ చేస్తా.